सत्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము ఆత్మషట్కంలో ఒక శ్లోకం పొద్దున్నే సాయంకాలం చెప్పుకోవాలని అనుకున్నాం. ఊరికే జస్ట్ దాన్ని చెప్పుకోవడం అంతే, దాని అర్థమేముండదు. అర్థం చూద్దాం సమయం వచ్చినప్పుడు. రజ్వజ్ఞానాత్, నేను చెప్తాను, అది మీరు చెప్పండి. రజ్వజ్ఞానాత్ భాతి రజ్జౌ యథాహి స్వాత్మాజ్ఞానాత్ ఆత్మనో జీవభావః ఆప్తోక్త్యాహి భ్రాంతినాశే సరజ్జుః జీవో నాహం దేశికోక్త్యా శివోహం. రజ్వజ్ఞానాత్ భాతి రజ్జౌ యథాహి స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే సరజ్జుః జీవో నాహం దేశికోక్త్యా శివోహం. రజ్వజ్ఞానాత్ భాతి, రజ్జు 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 అంటే తాడు. తాడు అజ్ఞానము చేత భాతి ప్రకాశిస్తూ ఉంది. ఆడుండేది తాడే ఉంది, కానీ తాడే ప్రకాశించి భాతి రజ్జౌ యథాహి. ఆడ తాడు పడి ఉంటే తాడు ప్రకాశిస్తూ నాకెందుకు కనిపిస్తూ ఉంది, తాడే ఇంకొకటిగా కనిపిస్తూ ఉంది. యథాహి, ఏ విధంగా అయితే అలా కనిపించిందో స్వాత్మా అజ్ఞానాత్, తాడు అజ్ఞానము వలన పాములాగా కనిపించింది. స్వాత్మ అజ్ఞానము వలన జీవునిలాగా కనిపిస్తూ ఉంది. ఆప్తోక్త్యాహి, ఆప్తోక్త్యా ఉక్తః చెప్పినారు. ఎవరు? ఆప్తుడు. ఆప్తుడు అంటే గురువు. ఇంకోటి ఏంటి? ఆప్తవాక్యము. ఆప్తవాక్యం వచ్చి తత్వమసి మహావాక్యం. ఈ తత్వమసి మహావాక్యము ఏం చెప్పిందంటే, తత్వమసి అంటే స్వాత్మ అజ్ఞానం చేత కదా జీవుడిగా కనిపించింది. ఆ ఆత్మజ్ఞానమును తత్వమసి మహావాక్యం చెప్పింది. తత్వమసి మహావాక్యము
బ్రహ్మము ఉన్నదే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నువ్వు అని చెప్పింది. అది తెలిసినప్పుడు ఏమైంది? భ్రాంతి నాశమైనది. భ్రాంతి నాశమైతే ఏ విధంగా అయితే పాము కనిపిస్తూ ఉన్నటువంటిది తాడుగా కనిపించేస్తుంది. ఎప్పుడు లైట్ వేయగా నీకేమనింది? ఇంతవరకు పాములాగా కనిపించింది, అదే లైట్ వేయగా తాడుగా కనిపించింది. అదేవిధంగానే మహావాక్య విచారణ చేయగా, మహావాక్య జ్ఞానము చేత నా యొక్క అజ్ఞానం అనేటువంటిది తొలగగా నేనే జీవో నా అహం, నేను జీవుడు కాదు, మరెవరు? శివోహం. నేనెవరు? శివోహం. ఎవరు చెప్పినారు నీకు? దేశికోక్త్యా. దేశికుడు అంటే ఆచార్యుడు, గురువు గారు చెప్పినారు. ఈ ఆప్తవాక్యమును చెప్పి నీవు జీవుడు కాదు బ్రహ్మమే అనేటువంటి దాన్ని తెలియజేసినాడు. కాబట్టి నేనెవరు? బ్రహ్మము. ఇది ఇట్లా మనం ప్రతిరోజు విచారం చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు మీరు మీ అభిప్రాయములను మీరు చెప్పవచ్చు. ఒకటి, మీరు ఏదైతే తెలుసుకొని ఉంటారో దానిని మీరు మీ బుద్ధిలో నుంచి చెప్పాల్సి ఉంటుంది. చెప్తే ఏమవుతుందంటే, దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు వ్యక్తపరిస్తే దానిని మనం దానిపైన మనం మళ్ళీ చర్చించుకొని దానికి సమాధానము అప్పుడైనా తెలుసుకోవచ్చు, లేదా మళ్ళీ అయినా కూడా విచారణలో తెలుసుకుంటాం. ఒకటి. రెండవది ఏంటంటే, మనం గూగుల్ మీట్లో ఖచ్చితంగా ఇకపైన మాత్రం గ్యారంటీ, ఎవరైనా కూడా కానీ వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఆశ్రమానికి వచ్చి ఈడ క్లాస్కి అటెండ్ అయితేనే వాళ్ళను గూగుల్ మీట్లో పర్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా అయిపోవచ్చు, ఎట్లాంటి వాళ్ళని అయిపోవచ్చు. ఆశ్రమానికి ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందే, తప్పదు. మేము ఇంటి దగ్గర ఉంటాను చేసుకుంటామంటే ఇంటి దగ్గర ఉండి చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అయితే వీటికి వచ్చి తీరడం మాత్రము తప్పదు. ఎందుకంటే సంసారాన్ని పట్టుకుంటూనే మేము అక్కడ తరిస్తాము అంటే, ఇంతవరకు ఈ సృష్టిలో సంసారమును పట్టుకుని తరించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. సంసారమును పట్టుకుని తరించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కాబట్టి సంసారమును విడిచిపెడుతూ జ్ఞానమును పట్టుకోవాలి. సంసారంలోనే ఉండి మేము జ్ఞానులుగానే ఉండాము అని అనుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరని నేను చెప్తున్నాను కదా. ఎవరు లేరు. ఎవరు? జనక చక్రవర్తి, శ్రీరామచంద్రుడు, వాళ్ళందరూ కూడా ముక్తిని పొందినారండి. వాళ్ళందరూ సంసారంలో ఉండి ముక్తిని పొందినారంటే వాళ్ళు సంసారంలో లేరు. సంసారంలో ఉండాలని మీరు ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి సంసారములో లేనటువంటి వాళ్ళే ముక్తిని పొందగలరు, కానీ సంసారంలో ఉండి ముక్తిని పొందుట అనేటువంటిది అది జరగని పని. అందులో ఆచార్యుల వారి యొక్క జయంతిని మనం జరుపుకుంటూ ఉంటే దానికి కూడా రాలేదని అంటే వాళ్ళు ఏమనాలి? క్షమించరా అన్నటువంటి అంశం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. జ్ఞానం విషయంలో మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా ఏమనే మాత్రం లీనియన్స్ ఇవ్వడం అనేటువంటిది కానీ, ఏ లూప్ హోల్ ఇవ్వడం కానీ నేనైతే అంగీకరించను. ఒకటి, మీకు ఏమైనా సరే ఉంటే దాని గురించి శాస్త్ర విషయంలో మాత్రం మీరు ఏ సందేహాలనైనా సరే దాన్ని వెలిబుచ్చితే భగవద్గీత వరకు ఉపనిషత్తుల్లో
దగ్గర వరకు సాధ్యమైనంత వరకు మన పరిధిలోనే మనం వాటిని పరిశీలన చేసుకొని దాన్ని చెప్పుకోవచ్చు. అందులో కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయనంటే ఖచ్చితంగా మనం స్వామీజీని అడిగి స్వామీజీ వారి ద్వారా మనం వాటిని కూడా నివృత్తి చేసుకుంటాం. దాంట్లో సందేహం అనేది లేదు. ఎందుకంటే ఉన్న అవకాశమును వృధా చేసుకోకండి. మీకు తెలిసింది తెలియదు, నేను గ్యారంటీగా చెప్తా. మీకు తెలియదు, మీకు తెలియని దాన్ని పట్టుకొని మీరు సత్యమని అనుకొని మీరు మీ అంతటా మీరు మోసపోకండి, సరేనా? ఎందుకంటే మీకు తెలిసింది మీరు మాట్లాడే మాటలను బట్టి నాకు తెలిసిపోతుంది. చెప్తా, కావాల్సిన నిరూపించమంటే నిరూపిస్తా. అప్పుడు మీరు బాధపడతారు. మీరు బాధపడితే బాగుండదు, అర్థమవుతుందా? మీరు బాధపడకుండా దానికే నేను చెప్తున్నాను. సంప్రదాయాన్ని పాటించండి, గురు సాంప్రదాయాన్ని అస్సలు పాటించండి. యోగ్యతను ముందు సంపాదించండి. యోగ్యతనే సంపాదించుకోకుండానే నేను బ్రహ్మజ్ఞానం ఒకటి చెప్తానండి. నేను ఆత్మస్వరూపుని నేను మీరు అనుకున్నారని అనుకోండి. ఆత్మస్వరూపానికి దేనితోనైనా సరే తగులుకొనుట ఉంటుందా? దేనితో తగులుకోలేదు కదా. మీరు తగులుకున్నారా లేదో చూసుకోండి, అంతే. ఇంక నేను దానికంటే ఇంక సమాధానం చెప్పాల్సిన పనిలా. అర్థమవుతుందా? కాబట్టి ఆర్గ్యుమెంట్స్ వద్దు ఊరికి అనవసరంగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ తగులుకొని ఉండాం. ఆ తగులుకొని ఉండే దాంట్లో నుంచి బయటపడుట ఎట్లాగా, అది ఇక్కడ మనం చేసే ప్రయత్నం. సంసారంలోనే ఉండి మేము దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తామంటే కుదరదు. జరగని పని అది జరగని పని. అజ్ఞానములో ఉండి అజ్ఞానము చేత మాట్లాడే మాటలు అవి. కాబట్టి విషము శరీరంలోకి ఎక్కి ఈ విషము నన్నేమీ చెయ్యదు అని అంటే ఎట్లా ఉంటుంది? విషం శరీరంలోకి ఎక్కేసింది, విషం నన్నేం చేయదా? నేను శరీరంలోకి ఎక్కిందంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడన్నా రానిగాక ఈ శరీరంలో అంతా ఏం జరుగుతుందంటే ప్రతి అణువణువు నాడులున్నాయి. ఈ శరీరానంతా నిలబెట్టి ఉండేది నాడులే. ఆ నాడులలో రక్త ప్రసారం జరుగుతూ ఉంది. నీకు శరీరం చిన్న గోక్కుంటే కూడా ఏమవుతుంది? వస్తుంది కదా. మరి ఇంకా నీకు రక్తంలోకి ఎట్లా పోకుండా ఉంటుంది? ఎవడో చెప్పిన మాటలు ఎందుకంటే వింటావు? నువ్వు ఆలోచన చెయ్యి. నీకు కూడా బుద్ధి ఉంది కదా. అరే నాకు చిన్నగా గోక్కుంటేనే రక్తం వస్తుంది, మరి ఇంకా రక్తం లేకపోకుండా ఎట్లుంటుంది విషము అని ఆలోచన చెయ్యి. చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మవద్దు. గుడ్డిగా నమ్మి ఇంతవరకు వచ్చినాం. ఎన్ని జన్మలను వేస్ట్ చేసుకున్నామో తెలీదు. పోనీ ఈ జన్మలో ఉన్నాం, మనకు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ జన్మలో కూడా ఇంత వయసును వృధా చేసుకున్నాం, అవునా? ఇప్పటి నుంచేనే దీన్నన్నా చేంజ్ చేసుకుందాం. అర్థమవుతుందా? ప్రాతస్మరామి శ్లోకం ఏముంది? ప్రాతస్మరామి. ఎప్పుడు ప్రాతస్మరామి? ప్రాతః. ఇప్పుడు అజ్ఞానము నుండి మేల్కొనుటయే ప్రాతకాలం. ప్రాతకాలం అంటే ఉదయించడం. ఉదయిస్తూ ఉంది ఎప్పుడు?
ఎప్పుడు అజ్ఞానము నుండి జ్ఞానములోనికి అడుగు పెడుతున్నామో అదే ప్రాతకాలం. అంతేగాని ఎన్ని ఋతువులు మాసములెన్నో గడచెను అవన్నీ పాడుకొని చేసుకుని దానికి ఆ ఈశ్వర అనుగ్రహం చేత ఈ మాటను వినగలిగే స్థితికి వచ్చినాం. ఈ స్థితిని వినగలిగే స్థితికి వచ్చినాం. అర్థమవుతుందా? కాబట్టి అవంతా చేసుకున్నాం, కరెక్టే, మంచిదే. అటు నుంచి ఇప్పుడు ఏం చేయాలా? హే పరమాత్మ, నాకు ఈ దారి చూపించినారా అని మనం పరమాత్మను ఆశ్రయించి మనం ముందుకెళ్ళాలి. చెప్పుకున్నాం కదా ఉదయము ఒకటే మాట, ఏమిటి? నా శోచనీయం, శోచనీయం, శోచించకుండా ఉండుట అంటే బాధపడకుండా ఉండుట. ఎప్పుడు నేను బాధపడకుండా ఉండగలుగుతాను? కైలాసాన్ని పొందితే బాధపడకుండా ఉంటానా? వైకుంఠాన్ని పొందితే బాధపడకుండా ఉంటానా? ఇప్పుడు నీకు బాధపడకుండా ఉండగలిగే విధానాన్ని చెప్తున్నాము అని ఆచార్యులు వారు చెప్తున్నారు అంటే దానికంటే మించింది ఏమన్నా ఉందా? దానికంటే మించింది అంటే ఏంటి? ఇప్పుడు కైలాసము వైకుంఠము అన్నింటిని దాటేసి మనం ఇప్పుడు దాన్ని ఆచార్యులు వారు చెప్తున్నాము అని అంటే దాన్ని కాలదనుకొని మాకెంతో పెద్ద తెలుసు అని చెప్పి అనుకొని ఉంటే పైగా ఎట్లుంటుంది? వద్దు. సరే, ఇప్పుడు మీరు ఎవరో మీకు తెలిసిందే చెప్పండి, మీకు ఏం అర్థమైంది అదే చెప్పండి. రండి, ఎవరో ఒకరు రండి, మొదలు పెట్టండి. దాన్ని తీయాలి, ఇది కూడా తీయాలి కదా. ఇంకా అక్కడ పోయిందిలేండి, అక్కడ పోయింది. అక్కడ పెట్టండి, అది వస్తుందిలేండి. సరే, మీరే కూర్చోండి. నేను వచ్చినాను కదా. నాకు నెక్స్ట్ వీక్ అవకాశం ఇవ్వండి స్వామి, కొత్త స్టూడెంట్. సరే, ఎవరో రండి. సరే, మొదలు పెట్టుకోండి. నేనేం ఫోటో తీయట్లేదులే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయుల్లం బంధన నిల్చి దృంబణముగా నుక్తుల్ సుశబ్దంబు శోబిల్లం బల్కుము నాదు వాక్కును సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. శ్రీ 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 గురు పూజ్యులు తత్వవిధానంద సరస్వతి గారి పాద పద్మములకు మరియు మన గురుదేవులు
ప్రజ్ఞానంద సరస్వతి స్వాముల వారి పాద పద్మములకు నా యొక్క నమస్కారములు, నా భక్తిపూర్వక నమస్కారములు. ఇచ్చట మనము తత్వవిధానంద స్వామిని ఎందుకు తెలుసుకోవాలా అట్లంటే, ఆయన మూలకంగానే ఈ స్వామీజీ మనకి ఇక్కడికి వచ్చి మనకు తత్వబోధ చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచినే మనం ఏమన్నా జ్ఞానం సంపాదించాలంటే సంపాదించుకోవాలా. మనము చాలా అజ్ఞానంలో ఉన్నాము ఇప్పుడు. అజ్ఞానం అంటే ఉండే జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం ఏదో కొంచెం ఉంది, కానీ కావలసినటువంటి జ్ఞానం మనకు లేదు. ఆ జ్ఞానము మన గురువు ద్వారానే మనం తీసుకోవాలా. కాబట్టి మనమందరూ ప్రతిరోజు క్లాసుకు తప్పగా అటెండ్ అయితే ఏదో కొంత ఇంతో అంత మనకు వస్తుంది. లేకపోతే మనం ఏమీ సాధించలేము, మనం ఇంట్లో ఉండి ఏమి చేయలేము. ఇంట్లో మన స్వామీజీ ఒక శ్లోకం అడిగినాడు నన్ను. శ్లోకం అడిగి దీనికి ఏం అర్థం చెప్పు ఉన్నాడు. నా నుంచి అర్థం చెప్పారు. చిన్న శ్లోకము ఎప్పుడు చదువుతానే ఉన్నాము, రోజు చదువుతూనే ఉన్నాము, దానికి అర్థం చెప్పాక నాకు కాల. ఏమి చెప్పినాను, దాంట్లో ఉండే అర్థానికి ఆపోజిట్గా చెప్పినాను నేను. అర్థము నాకైన అర్థం అది ఆపోజిట్గా అర్థమైంది, అట్లనే చెప్పినాను. స్వామి ఒప్పుకోలేదానికి. నువ్వు చెప్పేది తప్పు, అడేముంది ఇంకా చదువు 4 మాటలు చదివించినాడు. 4 మాటలు చదివినా నాకు అదే అర్థమే, వేరే అర్థం నా తలకాయలో రాలా. మళ్ళా స్వామీజీ చెప్పినారు, ఇట్లా కాదు, ఇది దీనికి అర్థము. ఈ అర్థము నీకు తెలిసేలా అట్లంటే నువ్వు రోజు క్లాస్కి రావాలా, గురుముఖంగానే తెలుసుకోవాలా, లేకపోతే నీకు తెలియదు రాదు అట్లని చెప్పినారు. సరే స్వామీజీని ఒప్పుకున్నాను. ఇప్పుడు లిపి అనేది మనకి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఒక 5,000 ఏళ్ళకు ముందో 6,000 ఏళ్ళకు ముందో లిపి లేదు. అప్పుడు కూడా స్వాములు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏదో వేదవాక్యాలంతా కూడా చెప్పినారు. ఆ వేదవాక్యాలని లిపి లేనప్పుడు వాళ్ళు ఎట్లా మనకు ప్రింట్ చేసి ఇచ్చినారు అని సందేహం కలగచ్చు. కానీ ఆ కాలంలో ఏమి చేసినారంటే, గురువు శిష్యులను పెట్టుకొనేసి వాళ్ళు చెప్పిన వేదవాక్యాలు శిష్యులకు బోధించినారంట. అంటే ఈ వేదవాక్యాలు మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలా, మీరు వినాలా అనేసి గురువు శిష్యులకు బోధించినారు. మళ్ళీ కొంతకాలానికి గురువు పరమపదించిన తర్వాత శిష్యుల గురువులయ్యి వాళ్ళు శిష్యులకు బోధించినారంట ఈ విషయాల్ని. ఇట్లా పరంపరగా కొన్ని సంవత్సరాలు జరిగిందంట. అన్నికెప్పుడో లిపి వస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వేదవాక్యాలు అవన్నీ కూడా లిపి రూపకంగా అప్పుడు ఇచ్చినాయంట. ఇది మొన్న ఎక్కడో నేను ఒకతాడో చదివి తిని అది సమాచారము లిపిని గురించి. పోతే ఇంకొకటి, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఉన్నాయి కదా. ఈ పంచేంద్రియాలు తనంతట తాను అవి పని చేయవు, అవి పని చేసే శక్తి లేదు, అవి డమ్మి, దానికి ఏ ఇది లేదన్నమాట. కానీ కన్ను ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, కానీ కన్ను తీసేస్తే కన్ను గుడ్డు ఏమీ పనిచేయి, తీయకపోతే కూడా మనకు అవి పనిచేయవు. కానీ ఇవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయంటే, ఇప్పుడు బల్బు ఉంది, కరెంట్ ఉంది, వైర్లో కరెంట్ ఉంది, ఇక్కడ బల్బు ఉంది, కానీ కరెంటు ఉంది, బల్బు ఉంది, బల్బు వెలగతా ఉందా? వెలగలే. కరెంటు ఉంది, బల్బు ఉంది, వెలగలే. అది ఎందుకు వెలగలేదు? స్విచ్ చేయలేదు. స్విచ్ చేస్తే బల్బు మలుగుతుంది, లేకుంటే లేదు. అదే మాదిరినే మన పంచేంద్రియాలకు మనస్సు అనేది ఒక స్విచ్. ఆ స్విచ్ ముందు ఆ స్విచ్ కూడా ఇది రావాల జ్ఞానం, అదేమి అదే సమయం చైతన్యము, ఆ పదం రాలా. చైతన్యము వస్తేనే ఈ మనస్సు కూడా పనిచేసేది. ఇప్పుడు కన్ను పనిచేయాలంటే ఆ చైతన్యము మనసుకు వచ్చి, మనసు నుంచి కన్నుకు వస్తే కన్ను పనిచేస్తుంది, లేకుంటే పని చేయదు కన్ను. కన్నులు ఉంటాయి, చూస్తూనే ఉంటాము, కానీ ఆ చూపు అనేది మనకు తెలియదు. ఆ చైతన్యం లేకుండా పోతే
అదే మాదిరినే చెవి కూడా మనము వింటా ఉన్నామంతా. వినేది మనం ఎట్లా వింటా ఉన్నాము అంటే ఆ చైతన్యము మనస్సుకు వచ్చి మనస్సు నుంచి చెవుకు వస్తే ఆ చెవులో మనకు శబ్దం వినపడుస్తూ ఉంది, లేకపోతే చెవు కూడా డమ్మీనే. అదే మాదిరినే నాలుక కూడా చైతన్యము రావాలా. చైతన్యము నుంచి మనస్సు నుంచి నాలుకకు వస్తే రుచి తెలుస్తుంది, లేకపోతే నాలుక రుచి తెలియదు. అదే మాదిరి ముక్కులో మనకు వాసన తెలవాలంటే ఆ చైతన్యం అనేది మనసుకు వచ్చి మనసు నుంచి ముక్కుకు వస్తే ముక్కులో వాసన తెలుస్తుంది, లేకుంటే తెలియదు. అదే మాదిరి చర్మము మనకు ఉడుకు చలి ఎన్ని తెలాలంటే ఆ చైతన్యము మనసుకు రావాలా. మనసు నుంచి చర్మానికి వస్తే మనకు అది తెలుస్తుంది, లేకుంటే పోతే చర్మము మనకు దాని నుంచి స్పర్శ ఏమీ తెలియదు. అదే మాదిరి కాళ్ళు చేతులు అవన్నీ కూడా పనిచేయాలంటే కూడా చైతన్యం నుంచి మనస్సు నుంచి చేతులు చేయాలా ఎత్తాలంటే ఆ చైతన్యం వస్తేనే చేతులతో ఎత్తేది. మనం 4 అడుగులు నడాలంటే కూడా చైతన్యం నుంచి మనసు నుంచి కాళ్ళకు వస్తే నడుస్తాము. ఎక్కడ పోవాల్సిందే కానీ మనకు ఆ చైతన్యము మనస్సు లేకుండా పోతే మన కాళ్ళేమో ఉంటాయి కానీ కాళ్ళు పనిచేయవు. ఇదే మాదిరి చైతన్యము అన్ని రకాలుగా మానవునికి సహాయపడతా ఉంది. ఏదో నాకు తెలిసిన మాటలు 4 చెప్పినాను, తప్పు ఒప్పో నన్ను క్షమించల్లా. అందరికీ నమస్కారములు. నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ఇట్లా చెప్పలా, ప్రిపేర్ కాకుండా ఉంటే సహజంగా వచ్చేది చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సహజంగా చెప్పాలి ఎప్పుడు కూడా. కానీ ప్రిపేర్ అయ్యే కావాల్సిన పనిలే. కాలేదు స్వామి, బాగుంది, ఇది కరెక్ట్గా ఉంది. నేను ప్రిపేర్ కాలేదు, అందుకే నేను స్వామి నన్ను పిల్లద్దండి అని చెప్తున్నా. పిల్లద్దండి కాదు, ఇప్పుడు బాగుంది. నువ్వు ప్రిపేర్ కాకుండా చెప్పు, ఎప్పుడు చెప్పినా. సరే స్వామీజీ, అదే బాగుంది ఇప్పుడు. సరే, నమస్కారం. చెప్పలా అందరికీ నా యొక్క నమస్కారములు. నెక్స్ట్ చెప్తారు కంటే మీరే सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుల యొక్క పాదములకు శతకోటి నమస్కారములు. జ్ఞాన కర్మ విభాగము. మోక్షము అంటే జన్మ లేనిది, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండేది. చనిపోయి మళ్ళీ పుట్టడం అనేది లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్పిన మాట, శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళకి కాదు. కొత్త వస్త్రములు వేసుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. కర్మ ఫలము వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. అదే ఇప్పుడు లోకము. ఇప్పుడు ఉన్నదానికి డ్రెస్సు వేసుకునేదానికి కలిగిన తేడా ఉంటుంది. ఇది ఒక జన్మ, ఈ జన్మ పోయి ఆ జన్మ వచ్చింది. ఇలా మనకు ఎన్నో జన్మలు వస్తూ ఉన్నాయి. మనస్సుతో చూస్తున్నటువంటి వాళ్ళకు ఇవి జన్మలు. లౌకికంగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడో జన్మను చూస్తారు. మనిషి శరీరం చనిపోయిన తర్వాత వస్తే జన్మ అని అనుకుంటున్నాము. ఇప్పుడే జన్మ